కారును నడిపేది ఎవరు? ఫామ్ హౌస్లో కేసీఆర్, అమెరికాలో కేటీఆర్. క్యాడర్ బీఆర్ఎస్ను మానిటరింగ్ చేసేది ఎవరు? కుమార్తె కవితనా, మాజీ మంత్రి హరీష్ రావా? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా పార్టీ వ్యవహారం, వారం రోజులు స్తంభించిన కార్యక్రమాలంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు గమనిస్తే అసలు హరీష్ రావు ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేడు. కవిత సొంత ఎజెండాతో ముందుకు పోతోంది. అమెరికాలో కేటీఆర్, ఫామ్ హౌస్లో కేసీఆర్. ఇదంతా కుక్కలు చింపిన విస్తరైపోతుంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల పాటు ఎవరు గైడ్ చేస్తారు, పార్టీ క్యాడర్కు ఎవరు అండగా ఉంటారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇన్ఛార్జిగా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తారా లేకుంటే హరీష్ రావు ఉంటారా అనేది హాట్ టాపిక్గా అయింది. ఎవరికి అప్పగించిన ఇబ్బందులు తప్పని భావిస్తున్నారా? అంతే కదా, కవితకు అప్పగిస్తే కవిత టేక్ ఓవర్ ఇస్తుంది, హరీష్ రావుకి అప్పగిస్తే హరీష్ రావు టేక్ ఓవర్ ఇస్తాడు. ఇక కేటీఆర్కు గుండు సున్నా మిగిలేదు బీఆర్ఎస్ పార్టీలో. సో ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. లేకుంటే అమెరికా నుంచి కేటీఆర్, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నేతలు గైడ్ చేస్తారా అనేది క్యాడర్ చర్చించుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ అమెరికా టూరు కొంత ఇంట్రెస్టింగ్గా, అంటే కొంత పలు అనుమానాలకు తావిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎటుపోతుందో ఏందో తెలియట్లే పరిస్థితి కనబడతా ఉంది. గైడ్ చేసేవారు ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 4న హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. అయితే ఈ వారం రోజుల పాటు పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. సో ఆయన అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశానికి హాజరై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు సభలో అనుసరించాల్సినటువంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ క్యాడర్తో మళ్ళీ సమావేశాలు నిర్వహించారు. ఫామ్ హౌస్లోనే నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేటీఆర్ పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. పార్టీ నేతలకు, క్యాడర్కు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రభుత్వం అనుసరించే విధానాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు. అయితే అమెరికా వెళ్ళిన తర్వాత ఎదురు లేరు. పదవులు లేని కవిత, హరీష్ వాళ్ళకు పదవులు ఇయ్యరు, వాళ్ళను పొమ్మను లేక పొగబెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీ పట్టుకునే ఉన్నారు. సో హరీష్ రావును అయితే కావాల్సినంత ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆయనే నేను పోను బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకుంటా, పొమ్మలు లేక పొగబడుతున్నా పోరు వీళ్ళు, అది స్పష్టంగా కనబడుతుంది. కవిత స్పీడ్, కవిత ఏం చేస్తుంది, సొంత కుంపటి, ఆ కుంపట్లోనే ఇంకో కుంపటి రాజేస్తూ ఉంది, అది పెంట అవుతా ఉంది. డాడీకి లేక బుజ్జయ్యుల పరిణామాల తర్వాత కవిత మళ్ళీ స్పీడ్ పెంచారు. 23న అమెరికా నుంచి వచ్చిన రోజు తను కేసీఆర్కు రాసిన లేఖపై స్పందించారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని, పార్టీలో కోవట్లు ఉన్నారని విమర్శలు చేశారు. ఆ తర్వాత 3 రోజుల పాటు సైలెంట్ అయ్యారు. మళ్ళీ మంగళవారం జాగృతి సమావేశం నిర్వహించడంతో పాటు సింగరేణి జాగృతి ఆవిర్భావం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు సైతం నియమించారు. సో కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గన్లు, ఓపెన్ కాస్ట్ల వరకు వచ్చి కూర్చుంటారని బొగ్గు అని కార్మికులకు హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఒకవైపు పార్టీలో ఉంటారని ప్రకటిస్తున్నాయి, మరోవైపు జాగృతి విస్తరణ కార్యక్రమాలకు శ్రీకంచుంటారు, మరోవైపు పార్టీలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు కవిత దూకుడుపై రాజకీయ ఆసక్తిని పెంచింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో 100% ఖచ్చితంగా ఆమె ఇంకొంచెం దూకుడుగా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కొత్త కుంపట్లతోటి ఆమె ముందుకు పోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇగో అవినీతిలో సింగరేణి అంతమంటూ ఇదే ఆ కమిటీ, జాగృతికి సంబంధించినటువంటి సింగరేణి జాగృతికి సంబంధించిన కమిటీ. సో అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర, కొడంగల్ మధ్యలకు డిఎంఎఫ్టీ నిధులు, కార్మికుల కుటుంబాలకు విద్యా వైద్యం అందించాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, సింగరేణి జాగృతి ఆవిర్భావం అంటూ చూస్తాను. సో ఇక్కడ కవిత ఇంకొన్ని అంశాలు కూడా మాట్లాడాలి. గత 10 సంవత్సరాల్లో సింగరేణికి సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడికి తరలిపోయినాయి, సిరిసిల్లాకి ఎన్ని కోట్లు పోయినాయి, గజ్వేల్కి ఎన్ని కోట్లు పోయినాయి, సిద్దిపేటకి ఎన్ని కోట్లు పోయినాయి, ఇవన్నీ కూడా చెప్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. సో ఆ దిశగా మీ ప్రయత్నాలు సాగుతాయని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. సో చూద్దాం, సింగరేణి నుంచి కార్మికులను తొలగించేటువంటి ప్లాన్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే అసలు గత 10 ఏళ్ల కాలంలో సింగరేణి జరిగిన అన్యాయం పైన కూడా మాట్లాడుతూ ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఆమె నిర్ణయాలు ఎంతవరకు ముందుకు పోతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, మసీదులే కేంద్రంగా శిక్షణ.